ఈ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. కృపా సింహాసనం మీద కూర్చున్న దేవుడు మనకి ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈ కృపా సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఒక రోజు న్యాయ సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ న్యాయ సింహాసనం మీద కూర్చున్న దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చిన మనము ఎల్లప్పుడూ పాపము చేయని వారిగా, పరిశుద్ధంగా బ్రతికే వారిగా మనం ఉండాలి. మనలను పరిశుద్ధంగా మార్చడానికి ఆయన మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడిగా, రిక్తునిగా దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఆ మాట ఒకసారి అందరు కూడా తెలుస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల ఏంటంట సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఏ సింహాసనం అంట అయింది ఇప్పుడు? గ్లోరియస్ థ్రోన్. ఆమేన్. మహిమగల సింహాసనం అయింది. ఈ మహిమగల సింహాసనాన్ని దేవుడు విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు. ఒకసారి గుర్తుంచుకోండి, మానవుడిని దేవుడు తన మహిమతో సృష్టించాడండి. పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణమునే మహిమగా మార్చడానికి దేవుడు మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఈ మహిమగల సింహాసనం దగ్గరికి వస్తారో రక్షింపబడిన వారిని దేవుడు మహిమగల శరీరంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు.